ప్రభుత్వ వ్యతిరేకతే కనబడుతుంది ఇందులో. మోడీ చరిష్మా అనే కంటే కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతుంది. ఎందుకంటే చాలా కీన్ కంటెస్టే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తెలంగాణ ఎలక్షన్స్తో పోల్చాలి. కేసీఆర్ వ్యతిరేకత కాంగ్రెస్ని గెలిపించింది, అక్కడ కేజ్రీవాల్ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీని గెలిపించింది. చాలామంది ఆంధ్రాతో మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు కూడా. ఇది ఆంధ్రాతో పోలిక కాదు అసలు. ఆంధ్రాలో కూటమి కట్టారు, ఆ కూటమిలో కులాలు వచ్చినాయి, చాలా వ్యవస్థలు వచ్చినాయి. దాంతోపాటు జగన్ వ్యతిరేకతను బాగా తీసుకురాగలిగారు. ఇక్కడ అట్లాంటిది కాదు, ఇది తెలంగాణ టైప్ అనమాట. టఫ్ ఫైట్ మధ్యలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2% ఓట్ల తేడాతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ 2% ఓట్ల తేడాతోనే గెలిచింది. కాబట్టి తెలంగాణలో కొంచెం ఓట్లు దగ్గరగా వచ్చినటువంటిది. 64, 65 కదా అట్లా వచ్చింది, 67 అనుకుంటా కదా వచ్చింది. అక్కడ వచ్చేటప్పటికి కాస్త ఎక్కువ వచ్చింది, 30 కావాల్సిన చోట 44 వచ్చినాయి, అది 48 అంతే తేడా అనమాట అక్కడ. ఒక రకంగా అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే. అంటే పెరగడం కూడా వ్యతిరేకతేనా అక్కడెక్కడ మోడీ చరిష్మా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా కేజ్రీవాల్కి 10% ఓట్లు తగ్గినాయి. 10% ఓట్లు తగ్గితే అందులో బీజేపీ క్యాప్చర్ చేసింది 7%. 3% కాంగ్రెస్కి టర్న్ అయినాయి. కాంగ్రెస్ క్రిందటి సార్ ఉన్న 4 మీదన ఇప్పుడు దాదాపు 7 దాకా వచ్చింది. అది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది నేను అందుకు అంట. ఇప్పుడు మోడీ చరిష్మా అంటే ఆ 10% ఓట్లు